రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాంక్రెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఇన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 187, సెకండ్ రోమన్ 12th క్వశ్చన్. సో దట్ ద లైన్స్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్ ఆర్ కాంకరెంట్ అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. సో ఏం కనుక్కోవాలి? ఈ మూడు ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్టింగ్ అవుతాయో, కలుసుకుంటాయో ఆ పాయింట్ కనుక్కోవాలి. అవి ఒక దగ్గర ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయని చూపించాలి. ఓకేనా? ఫస్ట్ ఒక దగ్గర ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయని చూపించాలి, తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఆ కామన్ పాయింట్ కనుక్కోవాలి. రైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్వశ్చన్ సొల్యూషన్. సో వాట్ ఈస్ ద గివెన్ లైన్స్? సో రైట్ దిస్ 2x plus y minus 3 equal to 0. Let it be take 1 and 3x plus 2y minus 2 equal to 0. This is second line, and also given line is 2x minus 3y minus 23 equal to 0. This is third line. So వీటికి కామన్ పాయింట్ ఏంటో కనుక్కోవాలి. దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఫస్ట్ వి సాల్వ్ ఎనీ టూ ఈక్వేషన్స్. ఈజీగా ఉండేవి తీసుకోండి, ఏవైనా రెండు ఈజీగా ఉండేటివి. ఇక 23 ఉంది కదా, మనకి సింప్లిఫికేషన్ కొంచెం కష్టం అవుతుంది. నేను 1 2కి వెళ్తున్నా. సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 బై పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెథడ్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెథడ్ నిన్న లాస్ట్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడం, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో రైట్, సో 1కి 2కి సంబంధించిన ఎక్స్ కోఎఫిషియెంట్స్, వై కోఎఫిషియెంట్స్, కాన్స్టెంట్ ఒకసారి చూసుకోండి. ఎక్స్కి ముందుండే వాటిని ఎక్స్ కోఎఫిషియెంట్స్ అంటాం, వైకి ముందుండే ఆ రియల్ నెంబర్స్ని వై కోఎఫిషియెంట్స్ అంటాం, లాస్ట్లో ఉండే వాటిని కాన్స్టెంట్స్ అంటాం. ఇది ఏ అనే ఈక్వేషన్ కైనా కామన్గా ఉంటుంది. రైట్. సో 1కి సంబంధించిన దాన్ని ఎక్స్ వైలో ఉంది కాబట్టి, సో లెట్ ఇట్ బి టేక్ ఎక్స్ అండ్ వై అండ్ 1. కామన్గా 1 తీసుకుంటాం, అన్నిటికీ కామన్గా 1 అనేది అన్నిటికి పెడతాం. రైట్. మిడిల్ వాల్యూస్ ఏంటి? వై కోఎఫిషియెంట్ ఏంటి? ఇక్కడ వై కోఎఫిషియెంట్ 1. హియర్ వై కోఎఫిషియెంట్ సెకండ్ ఈక్వేషన్ 2. So what is the constant in first equation? -3. In second equation -2. X coefficient in first equation 2. Y coefficient in second equation 3. Again middle values. Just 1 here 2. BCAB మెథడ్ అని చెప్పుకున్నాను. అదొకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి. X వాల్యూ కావాలంటే ఈ బాక్స్, ఈ లాస్ట్ బాక్స్ మల్టిప్లికేట్ చేసి సింప్లిఫై చేయాలి. అలాగే Y వాల్యూ కావాలంటే ఈ మిడిల్ బాక్స్, ఈ లాస్ట్ బాక్స్ని సింప్లిఫై చేసి సాల్వ్ చేయాలి. ఒకసారి చూడండి. ఈ రెండు డైరెక్ట్ మల్టిప్లికేషన్, ఈ రెండు 1 2s -2. ఈ రెండిట్లో ఒకదానికి మైనస్ ఉన్నప్పుడు మనం ప్లస్ తీసుకోవాలి. సో 2 3s 6 బై డినామినేటర్ లాస్ట్ బాక్స్ 2 2s 4, 2 2s డైరెక్ట్ వాల్యూ 4. ఈ రెండు చేసినప్పుడు మాత్రం స్పెషల్. ఈ రెండిట్లో ఈ ఈ ఈ ఈ డైరెక్షన్ చేసినప్పుడు మాత్రమే స్పెషల్గా చేయాలి. 3 1s 3, రెండింటికి ఒకటే సైన్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి we take -3 1s 3. హియర్ వై వాల్యూ, సో డైరెక్ట్ వై వాల్యూ ఈ బాక్స్ లాస్ట్ బాక్స్ చేయాలి. 3 3s -9 మైనస్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఒకదానికి మైనస్ ఉంది, అందుకని మనం ఏం తీసుకోవాలి? ప్లస్ 2 2s 4. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ వాల్యూ 2 2s 4, 3 1s 3, రెండిట్లో సేమ్ సైన్ ఉంది. సో టేక్ ఏ -3 1s 3. హియర్ x ఈక్వల్ టు 6 నుంచి 2 తీసేసేయండి, 4 4 నుంచి 3 తీసేయండి 1. సో y వాల్యూ -9 + 4 -5, 4 -3 1. హియర్ x, y వాల్యూ is equal to 4, -1. Now this value substitute in equation number 3. రిమైనింగ్ మనం ఏదైతే సాల్వ్ చేయకుండా వదిలేమో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో రైట్, ఈక్వేషన్ 3లో మనం 2 ఇంటూ ఎక్స్ వాల్యూ, ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ 4 ప్లస్ మైనస్ అన్నది -3 ఇంటూ వై వాల్యూ 3 -3, వై వాల్యూ ఉంది కదా, టేక్ ఏ వై వాల్యూ -5. ఇప్పుడు లాస్ట్లో -23. ఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఇస్ ఈక్వల్ టు 2 4s 8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5s 15, -23. So 8 + 15 23, -23 is equal to 0. Therefore ఈ మూడు లైన్స్ ఈ పాయింట్ కూడా పాస్ అవుతున్నట్టు మనం చేయాలి. ఈ వాల్యూ ఈక్వేషన్ 0 వచ్చింది అనుకోండి, ఈక్వేషన్ 0 వస్తే మీకు ఇది కాంకరెంట్ అని అర్థం. Therefore clearly ఈక్వేషన్ 1 2 and 3 are concurrent lines. Therefore point of concurrency is ఏంటి చెప్పండి? పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే ఏది? ఇది ఈ మూడు P4, -5. దిస్ ఈజ్ ఈ మూడు లైన్స్ ఒకే దగ్గర నుంచి ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1 2 and 3. సో జనరల్గా తీసుకున్నాను అంతే. ఇది ఈ పాయింట్ మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. సో ఈ లైన్స్ అన్నిటిని కాంకరెంట్ లైన్స్ అంటాం. సో ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. సో లైక్ దిస్ సింపుల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు
సాల్వ్ చేసేదానికి ట్రై చేయండి. ఈ మెథడ్ చాలా ఈజీగా వర్క్ అవుతుంది మీకు. రైట్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.